శుభం వ్యాధసి గురుభ్యో నమః. ఉద్యోగం చేయాలి, ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. దశమ భావం మనం చేసే కర్మ గురించి చెప్తుంటుంది. ఎటువంటి ఉద్యోగం చేయాలి? దశమంలో కుజుడు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తున్నట్టు, దశమంలో రవి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తున్నట్టు, దశమంలో గురుచంద్రుల యోగం ఉంటే ప్రభుత్వ ఉద్యోగంలో గౌరవపదంగా ఉన్నత శిఖరం చేరుకుంటారని చెప్తుంది. ఇప్పుడు 10 ఉన్న గ్రహాన్ని బట్టి మనకు అన్నీ తెలిసిపోతాయి. ఎటువంటి ఉద్యోగం మనం చేస్తామని. అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటామా, లేకపోతే మీడియా రంగంలో ఉంటామా, లేకపోతే కమ్యూనికేషన్ లైన్లో ఉంటామా, లేకపోతే ఐటీలో ఉంటామా, లేకపోతే ఇంజనీర్ అవుతాం, డాక్టర్ అవుతాం. ఇది 9-10 భావాలు బట్టి మనం చెప్పేయచ్చు. సో మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడం ఉద్యోగంలోని ప్రమోషన్ ఉండదు, ఇంక్రిమెంట్స్ ఉండదు, ఏముండదు. మనతోటి వాళ్ళందరూ రైజ్ అయిపోతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దశమ భావంలో కుజుడు శని ఇద్దరు కూర్చున్నారు అనుకుందాం. వాళ్ళు ఎప్పుడూ యుద్ధం చేస్తుంటారు, మనని ఎస్టాబ్లిష్ చేయనివ్వరు. అలా ఉన్నప్పుడు దాన్ని కరెక్షన్ చేయడం చాలా అవసరం పడుతుంది. మీ లగ్నం ఏంటి, మీ లగ్నానికి ఈ 2 గ్రహాలు ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తాయి, దేన్ని లిఫ్ట్ చేస్తే రెండో గ్రహం ఒక స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, మనం దానికి ఏంటేంటి చేయాలి సంస్కారాలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆధ్యాత్మికంగా కొన్ని కర్మలు చేస్తూ మనం కానీ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే మీ దశమ భావంలో కొంత బెనిఫిట్ అనేది వస్తుంది. ఎనస్థీషియా ఎందుకు ఇస్తారండి? డెలివరీ అప్పుడు ఆపరేషన్ చేసేయడం, నొప్పిగా ఉండకూడదు. ఆ పాప బయటకు వచ్చిన తర్వాత కుట్లు వేసేసిన తర్వాత 4 to 3 అవర్స్లో మళ్ళీ మన ఎనస్థీషియా తగ్గిపోతుంది. మాది అంటే ఒక పూజ చెప్పాము, ఒక సంస్కారం చెప్పాము, ఒక యజ్ఞం చేయమను, ఒక యాగం చేయమని, ఒక అభిషేకం చేయమని చెప్తున్నాం అంటే దశమ భావం దృష్టిలో పెట్టుకుంటే దాని ప్రభావం వలన ఆ యొక్క ప్రొఫెషన్ ఏదైతే మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారో సెటిల్ అయ్యేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. దానికోసం మనం చెప్పేది అంచేత అటువంటి ప్రక్రియ చేయండి, దశమ భావం శుద్ధి చేయండి. డెఫినెట్గా మంచి ప్రొఫెషనల్గా మంచి సక్సెస్గా ముందుకెళ్తారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.